నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ఏర్పడిన తర్వాతే అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి మహిళలు సొంతంగా యూనిట్లు సంపాదించుకోవాలి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ హితవు నెంబర్ 118 అడ్డుపెట్టుకుని 3 ఎకరాలకు ఎసరు ఫిర్జాదిగూడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఆరోపణ విద్యార్థుల కనీస అవసరాలు తీర్చకుంటే ఆందోళనలు చేపడతాం NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హెచ్చరిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3 కోట్ల రూపాయలతో చేపట్టిన నూతన రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ బండ్లగూడ కార్పొరేషన్ను ఇప్పటికే సుమారు 300 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశామని మరిన్ని నిధులు తెచ్చి మరింత అభివృద్ధి చేస్తామన్నారు కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తీసుకున్నానా జాగీర్లో మొత్తం అంతా కూడా రోడ్స్ కానీ డ్రైనేజ్ అన్ని కూడా పనులు ప్రారంభించడం జరిగింది మేయర్ గారు కార్పొరేటర్లు కమిషనర్ గారు ప్రజా పంచాయతీలు బస్తీ వాసులు రావడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అంచెలంచెలుగా మేమే కానీ కార్పొరేటర్ కానీ మేయరే కానీ అప్పుడు మాట ఇచ్చిన మాటలన్నీ కూడా నిజంగా కూడా ప్రజలతో చూస్తున్నాను అందరూ ఎంతో సంతోషపడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఇంత మంచి పనులు చేసుకుంటున్నామని మేము అనుకోలేదని అనుకుంటున్నాం నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పనులు చేయాలని మనం కూడా ప్రజలు చేస్తూ పెట్టినాం ఇప్పుడు గల్లి తిరుగుతూ ఆనాడు మేము ఎలక్షన్లో తిరిగేటప్పుడు ఒక మోరీ చూస్తే ఎంతో ఇబ్బంది ఉంటుండే కానీ ఈరోజు అలాంటిది ఎంతో సుందరంగా చేసి మోడ్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా డ్రైనేజ్ అంతా కూడా ఎంతో చేస్తున్నాం చాలా ఇంకా కొన్ని సమస్యలు అడిగారు కమిటీ కావాలన్నా పార్క్ కావాలన్నా అవన్నీ కూడా కమిషనర్ గారితో మేయర్ గారితో మాట్లాడి అవన్నీ ఏ విధంగా చేయాలని చేస్తాం ప్రజలు అందుగురించే ఎప్పుడైనా అభివృద్ధిని కోరుతారు ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నప్పుడు అభివృద్ధి కోరుతారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు ప్రజలకు ఏం కావాలన్నది చేసినప్పుడే మీ లీడర్లు అవుతారని చెప్పుకుంటారు మన ముఖ్యమంత్రి ఇంకొంచెం ఇలా ముఖ్యమంత్రి గారు బాటలు నడుస్తూ మేము కూడా అందరూ కూడా ప్రజలకు ఏం కావాలంత సౌకర్యం చేస్తూ చూస్తున్నాం ఇంకా అభివృద్ధి కూడా రాబోయే రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం గజసింగారంలో నాబార్డ్ సహకారంతో ఐడియల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో LEDPలో భాగంగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్వయం ఉపాధికి కృషి చేస్తానని మంత్రి సహకారంతో ఉపాధి కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నాబార్డ్ AGM అనంత KDCC CEO సత్యనారాయణరావు మనోహర్ రెడ్డి సర్పంచ్ బాలరాజు IRDS స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ K రాజలింగం ట్రైనర్ అనిత కోఆర్డినేటర్ శివకృష్ణ మహిళలు పాల్గొన్నారు ఇంటి దగ్గర ఉండి మీ పిల్ల పాపలను చూసుకుంటూ భర్తకు సేవ చేస్తూ వ్యవసాయం పనులకు అండగా ఉంటూ ఇంటి దగ్గర ప్రత్యామ్నాయ ఆదాయం కల్పించుకోవాలనే ఉద్దేశం దాంట్లో ఇప్పుడు ఈ బాతిక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బాతిక్ ప్రింట్ కాదు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఒకటి నేర్పిస్తాం ఈ అందరితో కొందరు వచ్చిన మాట్లాడినా అందరూ దీంట్లోకి పోకుండా టైలరింగ్ కూడా నేర్పిద్దాం అనేది నేను మన వాళ్ళకి చెప్పాను ఎందుకంటే ఇది చేసుకుంటూ టైలరింగ్ వచ్చినట్టయితే ఇంకా మీరే ఫ్యాబ్రిక్ను ఒక బ్లౌజులు కుట్టచ్చు, ఒక చిన్నపిల్లలకు ఫ్రాక్ లెక్క తయారు చేయొచ్చు, లంగా జాకెట్లు తయారు చేయొచ్చు. టైలరింగ్ మీరు నేర్చుకున్నట్టయితే మొత్తం తయారైన ప్రోడక్ట్
పడటానికి ఆస్కారం ఉంటుంది. మనం చేసుకోవచ్చు. సార్ చెప్పినట్టు ఆన్లైన్, ఇవాళ రేపు అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. కొన్ని రోజులకి ఇక దుకాన్లు ఉన్నాయి, ఎవరింటికి వెళ్ళి వాడే అప్పుడు కొరడు ఉంటాయి. ఇక దుకాన్లు, మార్కెట్లు, సూపర్ బజార్లు అన్నీ బంద్ అయిపోతాయి. ఇంకో 5-6 ఏళ్ళలో ఉంటాయి. మనకి ఇండియాలో ఉంటాయి కాబట్టి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు ఆల్టర్నేటివ్ అంటే మీరు ఇంట్లో కొంతనన్నా ఆర్థికంగా సహాయపడడానికి దోహదం చేయాలి. దీని ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా. ఈ ట్రైనింగ్ పీరియడ్ ఒకట చాలా ఖచ్చితంగా టైం రావాలి, నేర్చుకోవాలి, అయిన తర్వాతనే వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఏదో నాగాలు పెట్టేసుడు, ఇవాళ మా అత్తకు బాగాలేదని, లేకపోతే పిల్లలకి బాగాలేదని ఉంటాయి కదా, కష్టాలు ఉంటే అటెండ్ కాదు. కానీ దాన్ని మళ్ళీ వేరే వాళ్ళతో కూడా మీరు తెలుసుకొని నిన్నేం చెప్పిందే, ఇవాళ ఏం చెప్పింది అని చెప్పేసి నేర్చుకొని సమగ్రంగా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ఫుల్గా మంచిగా చేసుకున్న తర్వాత ఒక అవకాశం ఏమిటంటే మీకు ఇంకా దీని తర్వాత ఏం చేయాలనే దాన్ని మీరు డిమాండ్ చేయొచ్చు, అడగచ్చు. ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తోటి మరి ఎక్కువ అయితే లేదు, దీన్ని ఇంకేమన్నా చేయొచ్చు. ఈ నేర్చుకున్న దాని పనితోటి ఇంకా వేరేమన్నా చేయొచ్చా అంటే కుట్లు కావచ్చు, అల్లికలు కావచ్చు, నానా రకాల ఇక్కడ ఈ ప్రాంతంలో బట్టి మీరు దేనికి రాకుంటే వాటి కోసం కూడా మీరు అడిగితే నబార్డు సార్ కూడా ముందుకు వస్తారు ఇంకొక వేరే ప్రోగ్రాంలు పెట్టడానికి. తర్వాత ఇది అంతైన తర్వాత సార్ మా పెడతారు. మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో 50 కోట్ల సీలింగ్ భూమి హాంఫర్ట్ అయిందని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మేయర్ జక్కా వెంకటరెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 118 జీవోని అడ్డుపెట్టుకొని 3 ఎకరాలకు ఎసరు పెట్టారని మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు. ఎటువంటి ప్రతిపాదన లేని సత్యనారాయణపురం కాలనీని 118 జీవోతో చేర్చారని, ఇక్కడ సీలింగ్ ల్యాండ్లో రెగ్యులరైజేషన్ కోసం ఎవరు ధర్నాలు చేశారని ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం జరుగుతుందని ఏకపక్ష నిర్ణయాలతో ఆదరాబాదరాగా ఆ జీవోలో చేర్చారో మేయర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 10-11లోని సాయిప్రియ కాలనీ బాధితులకు తాము అండగా ఉంటామని, మేయర్ అవినీతిపై ప్రశ్నించిన తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మేయర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఈ వ్యవహారంలో ఏమాత్రం సంబంధం లేని ఒక గృహిణిని తీసుకొచ్చి తనపై బురద జల్లే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మా పైన కొన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనవసరంగా అబాండాలు వేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మేము వాళ్ళు మాట్లాడింది ఏంది, చోటా లీడర్లు అనే విషయం మాట్లాడారు. మేము చోటా లీడర్లమో వాళ్ళు చోటా లీడర్లో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. మేము ఒక వార్డ్ మెంబర్గా, ఒక ఎంపీటీసీగా, ఒక డిప్యూటీ మేయర్గా 20 సంవత్సరాల నుంచి మేము ప్రజల్లో ఉండి ప్రజల్లో గెలుస్తున్నాం. ప్రజాప్రతినిధిగా మేము ఇవాళ రాజకీయం చేస్తున్నాం. ఇవాళ వాళ్ళు నిన్న మొన్న రాజు వచ్చి ఇవాళ మామైన బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను క్లియర్గా 50 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది నేను అబాండం వేయడం జరిగింది. అది ఆయన సాక్షాత్ మేయర్ వచ్చి డైరెక్ట్గా నేను అవినీతి చేయలేదు, నేను అవినీతి చేయలేదు, నా దగ్గర క్లియర్గా ఉంది, నేను మంచివాడిని, నేను నిరూపించుకునే సత్తా ఆయనకు ఉండాలి తప్ప ఇవాళ అనవసరంగా ఇవాళ సాయిప్రియ కాలనీ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సుమారుగా వాళ్ళు ఒక 20 సంవత్సరాల నుంచి వారు పోరాటం చేస్తున్నారు. వారి నిరుపేదలు వాళ్ళ బిడ్డల పెళ్లిళ్లకు, వాళ్ళ బాబుల చదువులకు చదువుకున్నటువంటి ప్లాట్లని ఇవాళ అన్యాయం జరగకుండా మంచి ఉదయంతో ఇవాళ మా మంత్రి మల్లారెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కానీ వాళ్ళ గురించి ఒక జీవోని తీసుకొచ్చి వాళ్ళ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 118 జీవోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ విషయంలో క్లియర్గా ప్లాట్ నెంబర్లు అనేది వాళ్ళు ఏదైతే ప్లాట్లు సాయిప్రియ కాలనీ ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్ నెంబర్లో సహా మా దగ్గర క్లియర్గా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ సత్యనారాయణపురం కాలనీ అనేది, సత్యనారాయణపురం కాలనీ సుమారుగా 90 ఎకరాలు. అది 90 ఎకరాల్లో వాళ్ళు 90 ఎకరాలకు కూడా ఇవాళ అన్యాయం జరిగే విధంగా ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కాలనీ అధ్యక్షులు బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ సత్యనారాయణపురం కాలనీ కూడా ఇవాళ అందులోకే వస్తుంది, రేపు వస్తే రాదు, కానీ రేపు వస్తే కూడా మమ్మల్ని కూడా ఆ జీవోలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన చేసింది. ఎవరైనా గవర్నమెంట్ నుంచి వచ్చే జీవోను రాకముందుకే ఇంప్లిమెంట్ చేస్తారా, వాళ్ళకి సమస్య వచ్చినాక ఇంప్లిమెంట్ చేస్తారా అనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నా. ఇవాళ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోనికి, వాళ్ళు బిజినెస్ చేసుకోనికి ఇవాళ 90 ఎకరాలలో ఇల్లు కట్టుకుంటే సత్యనారాయణపురం కాలనీ ప్రజలందరినీ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కనీస అవసరాలు తక్షణమే తీర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హెచ్చరించారు. ఈ కళాశాలలో అధ్యాపకులు లేరని, సరైన వసతులు లేవని అన్నారు. ఇప్పటి వరకు ఒకేషనల్ విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయకపోవడంతో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ ప్రతినిధులు మెరుపు ధర్నా చేసి ప్రిన్సిపల్ రూమ్ని ముట్టడించారు.
వీరికి బల్మూరి వెంకట్ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రాయితీలు ఇచ్చే బస్ పాస్ సౌకర్యం కూడా ఈ కళాశాలలో లేదని, కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వొకేషనల్ కోర్సులో సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నా వారికి తగిన ఫ్యాకల్టీలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత మన లీడర్లు అందరూ బయట ఉండాలి. స్టూడెంట్స్ ఉచిత విద్య వస్తుందని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి కళతోటి సంబంధించిన కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఏదైతే జూన్ 15వ తారీఖున వచ్చి కాలేజ్ని ప్రారంభిస్తే, పూర్తి స్థాయిలో ఒక కాలేజ్ని ప్రారంభిస్తే స్టాఫ్ని అన్ని విధాలుగా కేటాయించి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నప్పుడే సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, లేకపోతే సంబంధించిన అధికార పార్టీ నాయకులు ఎవరైనా వచ్చి కాలేజ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత విద్యార్థికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఆయన ఏ కోర్సులో చదువుకోవాలనుకుంటుండు, లేకపోతే ఆ చెల్లె ఏ కోర్సులో చదువుకోవాలనుకుంటుంది, అందులో అడ్మిషన్ ఇవ్వాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. మీరు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో అందులో లెక్చరర్స్ లేకుండా కేవలం నామమాత్రానికి బిల్డింగ్ కట్టి రిబ్బన్ కట్ చేసి మేము కాలేజ్ని ప్రారంభించినామని చెప్పని చూపించుకోనికి నామమాత్రానికి కాలేజ్ ప్రారంభించి అందులో ఫోర్స్ఫుల్గా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో తన తండ్రి పేరు పైన వొకేషనల్ కోర్సుగా ఇంకో కాలేజ్ని ప్రారంభించి విద్యార్థులు ఎవరన్నా పోకపోతే ఇక్కడున్న పార్ట్ టైం ఎంప్లాయీస్ తోటి టీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సౌజన్యంతో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీని మంజూరు చేసిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. మంగళవారం నుండి వైద్య విద్యా తరగతులు ప్రారంభం కానుండడంతో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ వైద్య కళాశాలలో డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని అన్నారు. కళాశాలలో ఫర్నిచర్తో పాటు సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, వైద్య విద్యార్థులు వాటిని వినియోగించుకొని అంకిత భావంతో పనిచేయాలన్నారు. విద్యార్థులు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్గా కాబోతూ ఉన్నారు. ఇక్కడ ఇంకా 80 మంది ఇంకా కావాల్సి ఉంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ కానీ, నర్సులు కానీ, ఇక్కడ 332 హాస్పిటల్తో ఈ యొక్క అందరికీ కూడా మంచి వైద్య సదుపాయాన్ని అందించేటువంటి ఒక కార్యాచరణ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి మంచి మెరుగైనటువంటి ఉచిత వైద్యాన్ని అందించేటువంటి కార్యాచరణతో జిల్లాలోని ప్రజలందరికీ కూడా మంచి మెరుగైనటువంటి ఉచిత వైద్యాన్ని అందించేటువంటి కార్యాచరణతో ఈ యొక్క మెడికల్ కాలేజు ప్రారంభమవుతున్నటువంటి యొక్క సందర్భంగా మేము ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ యొక్క రామగుండం నియోజకవర్గ సకల జనుల పక్షాన విజయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క వైద్య కళాశాలలో ప్రతి ఒక్కరూ కూడా ఆసుపత్రిలో అనేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయబోమని ప్రధాని మోదీ స్పష్టం చేయడంతో బీజేపీ, బీఎంఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో వారు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కావాలనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో పాటు జాతీయ కార్మిక సంఘాలు ఇంతకాలం కార్మికులను మభ్యపెట్టాయని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కౌశిక లతహరి, సోమారపు లావణ్య అరుణ్ కుమార్, బల్మూరి అమరేందర్ రావు, కోమల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. హలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మీద మీరు అవాకులు చవాకులు పేలుతూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు గత 2 ఏళ్లుగా. ఏమనంటే సింగరేణిని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అసలు సింగరేణి ప్రైవేటైజేషన్ ఎప్పుడో మొదలైంది. ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు ఓబీ ఎప్పుడు ఇచ్చడం మొదలైంది. ఇవాళ అండర్గ్రౌండ్ మైన్ల కార్మికులను ఎప్పటికెళ్ళి ప్రైవేట్లో తీస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక మైన్లు కూడా వాళ్ళ చుట్టాలకు ఇదే ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు తాడిచర్ల మైన్ కూడా ఏఎంఆర్ వాళ్ళకి ఇచ్చింది. ఇవాళ ఓటే చెప్పింది యాక్షన్లు చేయండి, యాక్షన్ ప్రకారం వేలం పాటలు ఎవరైనా తీసుకోండి అని చెప్పింది. అదే సింగరేణికి ఇవాళ ఒడిస్సాలో 9 కోల్ బ్లాక్ మైన్స్ వచ్చినాయి. దాదాపు సంవత్సరానికి 10 మిలియన్ టన్నులకు పైన బొగ్గు, ఇంకొక దాంట్లో 10 మిలియన్ టన్నుల కంటే పైన బొగ్గు సంవత్సరానికి వెళ్ళే విధంగా ఇవాళ ఉన్నటువంటి సింగరేణిలో 30% భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేస్తా అని రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి విచ్చేసిన సందర్భంలో సింగరేణికి సంబంధించింది దుష్ప్రచారం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 51% వాటా ఉన్నది. ప్రైవేటీకరణ చేసేది సింగరేణి, దానికి వత్తాసు పలికింది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పలుకుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేసుకుంటూ అజమాయి చేసుకుంటూ రాజకీయ జోక్యంతో జరుపుతా. మొన్న మన ప్రియతమ నాయకులు మన దేశ ప్రధానమంత్రి మోదీ గారు వారి మాట మనమందరం వినడం జరిగింది. సింగరేణి గురించి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ప్రైవేటైజేషన్ మేము చేయము అని చెప్పి ఎవరైతే 51% ఉన్నారో ఏదైనా డెసిషన్ తీసుకోవాలని కానీ వాళ్ళే తీసుకుంటారు. మా చేతిలో ఏం లేదు, మాకు అట్లాంటి ఉద్దేశాలు లేవని చెప్పేసి క్లియర్ కట్గా చేయడం జరిగింది. వారికి మరి మీడియా ద్వారా మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ ఉన్న బిఎంఎస్ నాయకులు అందరూ కూడా ఈరోజు తెలుసు పాలాభిషేకం చేయడానికి వచ్చినారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులకు గత 4 నెలలుగా పెండింగ్లో వేతనాలు ఉన్నాయని వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అప్పులతో కుటుంబాలను గడిపే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి అల్లం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్, 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 సిఐటియు జిందాబాద్. కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలి, కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలి, కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలి.
బీడీ కార్మికులకు ఆంక్షలు లేని జీవనభృతి కోసం నిర్మల్ జిల్లా బైంసాలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం హరిత పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు తోబుట్టుగా ఉండి జీవనభృతి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని అమలు చేయడంతో జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినప్పుడు ఆంక్షలు లేని జీవనభృతి అమలుకు ప్రభుత్వం సిద్ధమైన విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవనభృతి ఆసరా పెన్షన్ ఇవ్వాలని కోరుతూ రేపు బైంసా నరసింహ మందిర్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగు మీటింగును అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ 2016 రూపాయల జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం వల్ల 2016 నుండి జీవనభృతిని అమలు చేస్తున్నారు. దీంట్లో 2014 ఫిబ్రవరి 28 కటాఫ్ తేదీని పెట్టి అనేక మంది బీడీ కార్మికులు ఈ జీవన భృతికి అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కటాఫ్ డేటును ఎత్తివేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వలేని కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే షరతులు లేని ఆంక్షలు లేని జీవన భృతిని ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు నేటి బాలలే రేపటి పౌరులని, నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత చదువులు చదువుకొని ఎదగాలని సిద్దిపేట జిల్లా మద్దూరు జెడ్పీటీసీ గిరికొండల రెడ్డి హితవు పలికారు. బాలల దినోత్సవం సందర్భంగా మద్దూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులుగా నైపుణ్యత కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చదువుతో పాటు ఆటలు పాటలు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ స్వప్న, పాఠశాల టీచర్లు తదితరులు పాల్గొన్నారు. స్పీచ్ కావచ్చు ఒక్కళ్ళందరూ కల్పిస్తున్నారు. రండి రండి కొంచెం నవ్వుకున్నా అంటే ఈరోజు సెలబ్రేషన్ మాకు పార్లమెంట్ మేడం ఈ యాంగిల్ అదేంటి కాదు ఫోటో టీచర్స్ తక్కువ ఉన్నారు. నా ఫిజికల్ సైన్స్ చెప్పిన టీచర్ లేడు. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమైపోయింది నాకు అర్థమైంది. నేను చదువుతానంటే నాకు అర్థం కావట్లేదు. నా మైండ్ నాకు చెప్తుంది. నేను కొంచెం ఫాస్ట్. మా ఫాదర్ నాకు బాగా కాన్ఫిడెన్స్. టీచర్ కొడుతుంటారు హాస్టల్స్లో. నేనేమనుకుంటున్నా అమ్మ పైసలు ఇచ్చి కొట్టిస్తున్నా. పేరెంట్స్ కొట్టడం మామూలు దెబ్బలు కాదు. మనకు వచ్చి ముందు చదువుకుంటాం కదా, బేసిక్స్ మర్చిపోయినాం. అక్కడ డైరెక్ట్ ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఇప్పుడు అందరు పాస్ అయిపోతున్నారు. చాలా సంతోషాన్ని చూస్తుంటే పిల్లలు 90% అందరికి వస్తుంది. మా అప్పుడు పాస్ అంటే కాలేజ్ 5-6 పాస్ అవుతుండ్రు. 100 మంది 200 మంది ఎగ్జామ్ రాస్తే 5-6 పాస్ అవుతుంది. మా ముందు బ్యాచ్లో నా ముందు ఇంటర్మీడియట్ పాస్ అయిన మా ఊళ్ళో ఒక్కరు ఉన్నారు. ఒక 5-6 బ్యాచ్ల ముందు. ఆమె ఇంటర్మీడియట్ ఇంత కష్టం ఉంటుంది అనవసరంగా చదువుకుంటాను అనిపించింది. రాస్తే ఫస్ట్లో 2-3 ఫెయిల్ అయిపోయినా. అరే ఎట్లా ఫెయిల్ అయితే కెమిస్ట్రీలో ఏమో 60కి 50 వచ్చినాయి.
మిగతా మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి మా నాన్న ట్యూషన్ పెట్టించుంటే ఇంత చదివితే మా అయ్యామనుకుంటున్నాను. ఏం చేయాలి? నాకు ఆ టీచర్ నాకు పడదు. ఫస్ట్ ఆ టీచర్ నా క్లాసెస్ ఉంటే ఎప్పుడు నాకు లాంగ్వేజ్ ఎట్టుంటే ఊరి నుంచి వేరే కదా, నాకు మీలోనే పదవులు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ సైడ్ 3లో ఉన్న డీసెంట్ కాన్సెప్ట్ స్కూల్లో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. పిల్లలు ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ఏర్పడిన తర్వాతే అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి. మహిళలు సొంతంగా యూనిట్లు సంపాదించుకోవాలి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ హితవు. నెంబర్ 118 అడ్డుపెట్టుకుని 3 ఎకరాలకు ఎసరు, ఫిర్జాదిగూడ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ ఆరోపణ. విద్యార్థుల కనీస అవసరాలు తీర్చకుంటే ఆందోళనలు చేపడతాం, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.